వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శారదానగర్లో సుమారు 77 లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరణ. స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి. నర్సీపట్నం మున్సిపాలిటీ 16వ వార్డు శారదానగర్లో మంగళవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి పాల్గొన్నారు. ఆమె వార్డులోని ప్రతి ఇంటికి వెళ్తూ గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అలాగే స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ గారు అయ్యన్నపాత్ర గారికి, అలాగే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ 28 వార్డు నుంచి కూడా నాయకులు వచ్చారు. వారందరికీ అలాగే ఈ వార్డు ప్రతి ఒక్కరికి కూడా, అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు శారదానగర్లో లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ రావడం జరిగిందండి. ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చినప్పుడు ప్రతి వీధి నేను తిరిగాను. తిరిగిన తర్వాత బురద రోడ్లో మేము తిరిగాం అందరం కూడా. కానీ వారు ఎప్పుడు కూడా నాకు రోడ్డు కావాలని ఎవరు అడగలేదు. కానీ ఇప్పుడు రోడ్లు వేసిన తర్వాత ప్రతి ఒక్కరు రోడ్డు కావాలని అడుగుతున్నారు తప్ప అప్పటికైతే ఎవరు అడగలేదు. అలాంటిది ప్రతి రోడ్డు కూడా మేము ఎస్టిమేషన్ వేసి ఇవన్నీ కూడా సార్ పట్టుకెళ్ళడం జరిగింది అయ్యన్నపాత్ర గారు ఒకటే అన్నారు, మున్సిపాలిటీ మనం ఎలా గెలుస్తాం, గెలిచిన తర్వాత మున్సిపాలిటీ మనకు వచ్చిన వెంటనే మున్సిపాలిటీకి నేను ఫస్ట్ అమౌంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. గెలిచిన 29 రోజులకి 4,11,00,000 తీసుకురావడం జరిగింది. మరి అలాంటిదే వారు అలాగే వచ్చి పార్టీలకు అతీతంగా 28 వార్డులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా 32 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. అది ఒకటే కాదండి, నర్సీపట్నం మున్సిపాలిటీకి 242 కోట్లు అభివృద్ధికి ఇచ్చారు. నేను సంక్షేమం చెప్పట్లేదు, అభివృద్ధి అంటే 2 సంవత్సరాల్లో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే మీరు ఏదైనా చేసేటప్పుడు మీ ఓటు మీ చేతిలో ఉంటుంది. మీరు ఓటు ఎవరికి వేస్తారో విజనున్న నాయకుడికి వేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ ఇంట్లో భవిష్యత్తు బాగుంటుంది, అలాగే మీ వార్డు భవిష్యత్తు బాగుంటుంది, మీ వార్డు బాగుంటుంది, మున్సిపాలిటీ బాగుంటుంది, మున్సిపాలిటీ బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటాయి. అన్నీ మీ చేతిలో ఉన్నటువంటిది ఎవరికో 5 సంవత్సరాలు మీరు తాకట్టు పెట్టవద్దు. ఎవరైనా సరే 5 సంవత్సరాలు మన ఓటు వల్లే కదా వాడు గెలుస్తున్నారు. ఒక విజనున్న నాయకుడు మనం ఎంచుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే ఫలితాలు ఇట్లా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకోకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు మీరు చూసారో ఫలితాలు కూడా నేను చెప్పనవసరం లేదు. అలాగే కూడా చాలా మంది నేను చెప్తున్నాను, ప్రతిపక్షం వాళ్ళకి ఎప్పుడు విమర్శలు పోటీ పడకండి, అభివృద్ధి పోటీ పడండి. విమర్శలు వద్దు, అభివృద్ధి పోటీ పడండి. చాలా సంతోషిస్తాను. అలాంటిది మీరు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి ఇన్ని కోట్లు 2 సంవత్సరాలు తేగలిగారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. 32 కోట్లు తెచ్చారు. అలాగే 185 కోట్లు మంచినీళ్ళు అంటే ఇంటింటికి కుళాయి పెట్టడం జరిగింది. మనం మున్సిపాలిటీ 3 సంవత్సరాలు 4 నెలలు మేము అందరం కౌన్సిలర్గా పనిచేస్తున్నాం. కానీ ఒక్క పని కూడా మేము చేసుకోలేకపోయాం. తర్వాత మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రావడం, వచ్చిన వెంటనే ఈ పనులన్నీ చేసుకుని ఆఖరికి నర్సీపట్నం అంధకారంగా ఉంది బల్బు లేక. అలాంటిది మేము వచ్చిన తర్వాత 1075 బల్బులు బాగు చేసి 700 బల్బులు కొత్తవి తెచ్చి, అలాగే 140 ఎలక్ట్రికల్ పోల్స్ వేసి, డ్రైన్స్ వేసి, సీసీ రోడ్లు వేసి, ఇవన్నీ చేసినటువంటి ఘనత అయ్యన్నపాత్ర గారు. నేను అందుకే ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నా, మీ ఓటు మీ ఇష్టం, కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ప్రలోభాలకు లొంగకండి. దయచేసి మీరు ఎప్పుడైతే కరెక్ట్గా మీరు చేస్తారో ఆ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.